మీనరాశి వారు ఈ వారం ప్రతి విషయంలో కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరిపోతాయి. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. గృహము, వాహనాల విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. మెరుగైనటువంటి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. వ్యాపారపరంగా చూస్తే కనుక సాధారణం కంటే కొంత అధికమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టండి. ఇతరులతో మాట్లాడటం, ఒప్పందాల విషయంలో తొందరపడటం, ఈ వారం కొంత సంయమనంతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. అందరినీ కలుపుకుంటూ వెళ్తాలి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో, ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. చిన్న చిన్న తప్పులు దొరికినప్పటికి కూడా ఆవేశంగా మీరు ప్రవర్తించకూడదు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత శుభాలు మీకు లభిస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు కీలకమైనటువంటి కొంత సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ వారం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే కనుక నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ, శంఖ పుష్పాలను కానీ సేకరించి స్వామివారికి అర్చన నిర్వహించండి. చిత్రాన్నము అంటే పులిహోరను నివేదించడం ద్వారా మీ కోరికలను స్వామివారికి చెప్పుకోవటం ద్వారా స్వామివారి మిమ్మల్ని అనుగ్రహించేటటువంటి అవకాశం ఉంటుంది.